బతుకుతూ భార్యాపిల్లతో ఉంటూ బాధ్యత తీర్చుకోవాలని అనుకుంటాడు. కానీ 30 ఏళ్ళు నీకు వచ్చినాయి, నీ ముందు ఎంతమంది పోయారు? అంటే నీకు ఆయుష్ ఉంది, కరోనా వచ్చి ఇంకా వస్తాయి. అప్పుడు ఏమైంది? అవన్నీ బాధలేగా. అంటే నీకు ఇచ్చే ఆయుష్ తగ్గిపోతుందా పెరుగుతుందా? ఇంకా కాదు. 1 సంవత్సరం అయ్యేటప్పటికి ఆయుష్ తగ్గలా. గుప్పుడు బూడిద అవటానికి పుట్టావా? రొట్టి కపడ మకాన్ని గురించి వచ్చావా? నిన్ను తెలుసుకోవాలా? నీలోని పరమాత్మ ఆత్మ అని, జీవాత్మ పరమాత్మ ప్రకృతి అన్నీ కూడా ఆత్మే. ఆ ఆత్మజ్ఞానం పురుష ప్రయత్నం వల్ల రాదు, ఎవరి జ్ఞానం చేయాలి. ఎందుకు? మనకు ఒక లక్ష్యం, ఒక ధర్మం. తల్లి తండ్రి గురు అతిథులు, రక్షకుడు శిక్షకుడు భగవంతుడే అని శివుడా విష్ణువా అమ్మవారా దక్షిణామూర్తి అందరూ ఒకటే. ఏకాత్మ భావన ఉండాలి. ఆ ఏకాత్మ భావన ఉండాలంటే ఏంటి? నీలో ఉన్న దాన్ని గుర్తిస్తే ఆ ఏకాత్మ భావంతో మన జీవితాన్ని చక్కగా తీసుకెళ్ళిపోవచ్చుగా. ఇంకేమన్నా ఉంటే దీనిలో?